మావా నేను రీసెంట్ గా కేరళకి పోయి వచ్చినాను. అదిరిపోయే వ్లాగ్ వీడియో తీసుకొచ్చా మీకోసము. ₹1 ఖర్చు లేకోకుండా కేరళకి పిలుచుకొని పోతాను నా వీడియోస్ ద్వారా. నా ఏందిన్నా నువ్వు నిజంగా కేరళకి పిలుచుకోపోతే ఏమనుకున్నా? లేదు తమ్ముడు, నా దగ్గర అంత దుడ్లు అయితే లేవమ్మా. ప్రస్తుతానికి ఈ వీడియోస్ చూసి తృప్తి పడండి. అదిరిపోయే వీడియోస్ తీసుకొని వచ్చినాను, చూడండి ఒకసారి. మా డ్రైవర్ ఫస్ట్ రోజే ఒక వాటర్ ఫాల్స్ మంచి మంచి డ్యామ్లు అవి చూపించినాడు. ఆడే గమ్మంగా కూర్చున్నాను 2 గంటలు. దాని తర్వాత ఒక పార్క్ అయితే పిలుచుకొని పోయినాడు. అక్కడ ఆడుకుండేవి ఉన్నాయి, పిల్లనా కొడుకులు ఆడుకున్నట్టు ఆడుకున్నాం పోండి. దాని తర్వాత ఒక టాప్ హిల్కి అయితే తీసుకొని పోయినాడు. క్లైమేట్ అయితే అదిరిపోయింది. క్లైమేట్ బాగుంటే ఏం చేయాలో తెలుసు కదా, వేడి వేడి మసాలా బజ్జీలు, వేడి వేడి మ్యాగీ తింటాంటే మా అమ్మతో నా టైం అర్థం కాలేదు, రాత్రి అయిపోయింది. అటు నుంచి ఇడిస్తేమే ఇట్లాంటి ఘాట్ రోడ్డుల్లో మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న పాలేగాళ్ళు మాత్రమే తోలగలుగుతారు. నెక్స్ట్ డే యాడున్నాం రా నాయనా అంటే మున్నార్లో ఉన్నాం బుజ్జి. ఇక్కడ ఎంటర్ అయితేనే మాకు ఒక విలేజ్ వచ్చింది. ఈ విలేజ్ దాటిన తర్వాత ఒక్కొక్క సీనరీ, ఒక్కొక్క విజువల్స్ పడినాయి ఫ్రెండ్స్. అబ్బా చూడండి, మీరు చూడండి చెప్తా. నా లొకేషన్లు అదిరిపోయినాయి కదా, పోయి ఫోటోలు దిగండి నా, పవర్ఫుల్ వస్తాయిలే కానీ ఫోటోలు నువ్వు తీస్తావా? లేదు నో, ఫోటోగ్రాఫర్ ఉంటాడు, దుడ్లు ఇస్తావు వాడే తీస్తాడు చూడు. సో మాట వింటేనే 2 జేబుల్లో చేయిలు పెట్టుకొని ఫోటోగ్రాఫర్కి అయితే మాట్లాడేసుకున్నాను. సో మళ్ళీ ఇట్లాంటి చోట రామ్ కదా, సో అందుకు ఫోటోగ్రాఫర్ అయితే మాట్లాడేసుకున్నాము. వాడైతే అదిరిపోయే వీడియోలు ఫోటోలు తీసినాడు ఫ్రెండ్స్. క్లైమేట్ సడన్లీ కూల్ అయిపోయింది. అట్లా కూల్ ఉన్నప్పుడు ఏం తినాలో తెలుసు కదా, వేడి మొక్కజొన్న అయితే తిన్నాను, అదిరిపోయింది. ఇంకా తినిన తర్వాత అది సరిపోకపోతే ఏడి మ్యాగీ తిన్నాను. ఇంకా ఫొటోస్ కాపీ చేసుకొని లొకేషన్ చేంజ్ అని అటు నుంచి వేరే చోట ఇడిస్తే సో దారిలో ఆకలి అవుతుందని చెప్పి తీసుకున్నాము. ఇది కొత్తిమీర అనుకునే ఫ్రెండ్స్, ఇది క్యారెట్ భలే ఉంటుంది పోండి. దాని తర్వాత వీటికైతే పిలుచుకొని వచ్చేసినాడు. ఇది అంతగా లేదు, ఏమో పిలుచుకొచ్చినాడులే పాపం అని చెప్పి మేము కూడా అట్లా ఒక రౌండ్ వేసి తినింది అరుగుతుందని చెప్పి అట్లా తిరిగి వస్తే, ఏందినా నువ్వు సాటిస్ఫై కాలేదా నా, ఇప్పుడు ఒక చోటు పిలుచుకొని పోతా అదిరిపోతుంది, నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది నా. మా అమ్మతోడు అవునా యాడి పిలుచుకోపోతాను బ్రో, నన్ను గమ్మని వచ్చి టికెట్లు తీసుకొని లోపల పోన్నా, తర్వాత మాట్లాడదాం. ఇంక సర్లే వీడు అంతగా బిల్డప్ ఇస్తున్నాడు, ఏముందో చూద్దామని చెప్పి పోయినాను ఫ్రెండ్స్. అబ్బా డే 3 ఇన్ కేరళ పార్ట్ 2 వ్లాగ్. వెల్కమ్ అందరికి. ఈ వీడియోలో హౌస్ బోటింగ్, బోట్ రైడింగ్ ఇంకా చాలానే ఉన్నాయి. దానికన్నా ముందు మా డ్రైవర్ ఒక బట్టల షాప్ పిలుచుకొని పోయినాడు, అది చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఒక 30-40 శారీలు చూసింటాము, ఓన్లీ ఒక్కటే నచ్చింది, అదొకటి తీసుకున్నాం అంతే. షాపింగ్ అయిపోయింది. మంచి ఫుడ్ పడాల తమ్ముడు అంటే నేను పట్టకపోతానా అని చెప్పి ఇటుకి పిలుచుకొని వచ్చినాడు. అన్నా ఫుడ్ బాగుంది కదా, ఇప్పుడు రూమ్ పోయి పండుకొని రేపు పొద్దున్నే కలుస్తాం. నేను ఆ రోజు రాత్రి మొత్తం పండుకోలేదు, వీడియోలు ఫోటోలు చూసుకుంటా రాత్రి మొత్తం అట్లే గడిచిపోయింది. పొద్దున్నే లేచినాను, టీ కాఫీ, సరే నేను టీ కాఫీ తాగాను, ఉన్న బిల్డప్ ఇస్తాను అంతే. తర్వాత టిఫిన్లు చేసుకొని ఇంకా అటు నుంచి ఇడిస్తే తీసుకపోయి ఆడికి పిలుచుకపోతావు అని చెప్పి, నా ఈరోజు నేను పిలుచుకపోయే చోటు మీకు స్టే లేదు. నో అయ్యా మళ్ళీ ఎట్లా రా, బోత్ హౌస్ లోనే ఉండాలన్నా, అక్కడే మీ స్టే. నా మా అమ్మతో అర్థం కాలేదునా, నువ్వు పోనా బోత్ హౌస్ లోకి పోయి ఆడ అడుగు చెప్తారు. ఆ తమ్ముడు మన స్టే ఎక్కడమ్మా ఈరోజు? ఇక్కడే చూడండి సార్, బోత్ హౌస్ లో ఇదే మీ హౌస్. రూమ్ చూసినారా ఎట్లుందో, పవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా దాని తర్వాత లంచ్ టైం అయితే లంచ్ తిన్నాము. నాకు ఈ చేప భలే నచ్చింది, అందుకు 2 వేసుకొని తిన్నాను. బాగుంది, ఏమంటే ఉప్పు తక్కువ ఉంది, వేసుకుంటే అయిపోయా సరిపోతా. అట్లా మంచి ఫుడ్ పడితేనే ఒక 1 అవర్ పవర్ న్యాప్ కొట్టి లేసి కూర్చున్నాము. ఈ పిల్లోడు వచ్చినాడు. ఏంది నా ఇది బోత్ రైడింగ్ పవర్ఫుల్ గా ఉంటుంది, మీరు కూర్చోండి సినిమా చూపిస్తా అంటేనే ఏ మాత్రం ఆలోచించుకోకుండా దుంకినాం బోట్లోకి. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎత్తికి
బతికి బతుకున్నా పవర్ఫుల్ డ్రిఫ్ట్ కొడతా ఇప్పుడు. కానిలేరా నువ్వు ఏం కొడతావు కొట్టరా నైనా, నీకు కొట్టేకే డబ్బులు ఇచ్చింది. వీడి బోట్ రైడింగ్ చూసి నాకు GTA గేమ్ గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. భారీగా వదిలినాడు. మీరు మాత్రం కేరళపోతే మస్ట్ ట్రై, వదులుకోవద్దండి ఓకేనా. మేము యాక్చువల్గా ఒక 4 రౌండ్లు ఏమో మాట్లాడింటిమి. ఎక్స్ట్రా ఇస్తాను తిప్పు బుజ్జి అని చెప్తే సర్లే అన్నా అన్నాడు. ఇంకా అట్లే తిరిగినాము. ఈ బోట్ రైడింగ్ ఉంది ఫ్రెండ్స్, నక్కాలి ఒక్కసారైనా లైఫ్లో పోవాల్సిందే. అది ఈ పాలేగానికి నేను ఇస్తున్న రైటింగ్స్ వర్త్ వర్మ అంటారే అదనమాట. ఆ పాలేగాని బోట్ రైడ్ తర్వాత మాకి మళ్ళీ బోట్ హౌస్లోకి ఎక్కిచ్చేసినారు. ఒక చోటుకు అయితే దూరంగా తీసుకొని పోయినాడు. దారిలో ఒక విలేజ్ అయితే తగిలింది. ఇక్కడ ఇంటింటికి ఒక చెట్టు అన్నట్టు ఇంటింటికి ఒక బోట్ అయితే కనిపిస్తుంది. కొన్ని కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక విలేజ్ దగ్గర అయితే ఆపినాడు. ఈడ దిగండి అన్నాడు. దిగేసినాం అన్నమాట. ఈ విలేజ్ లో ఏమేమి ఉన్నాయరా అంటే చూడండి, చేపలు, రకరకాల చేపలు నాయనా. బోన్లెస్ చేప అదిరిపోయింది బ్రో. ఫిష్ తినిన తర్వాత ఒక విలేజ్ లోపలికి అయితే పోయినాము. అంత పెద్ద బోట్ వేసుకొని ఎట్లా పోయినారు బ్రో? చిన్న బోట్ మాట్లాడేసుకొని లోపల తీసుకొని పోయినాడు బ్రో. నిజంగా చెప్తాను తమ్ముడు, బా ఆ విలేజ్ ఉంది, సూపర్గా ఉంది, ఒకసారి చూడండి. అట్లా బిల్డప్ ఇస్తానని కానీ లేసేటప్పుడు అయితే కాయలు కదిలిపోయినాయి ఫ్రెండ్స్. మా ఊర్లో ఎండలు ఉన్నట్టు ఇక్కడ కూడా ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం పెద్ద తేడా లేదు. వర్షం పడుతుందా లేదా నీడైనా వస్తుందా అని ఎదురు చూస్తాను ఫ్రెండ్స్, అంతే. విలేజ్ లోపలికి అయితే పోయినాము. బోటు పోదు కాబట్టి నడుచుకుంటూ అట్లా తిరుక్కుంటూ వచ్చినాము. ఇంకా రిటర్న్ బోట్ హౌస్లోకి అయితే వెళ్ళిపోయినాము. మన స్టే ఈరోజు నైట్ ఇక్కడే. పీస్ఫుల్ క్యాండిల్ లైట్ డిన్నర్తో ఆ డే అయితే ఫినిష్ అయిపోయింది. పొద్దున్న లేస్తేనే మాకు ఇది కనిపించింది. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. మీకు తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. చూసేకైతే అదిరిపోయింది అట్లే. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ ఓ లెవెల్లో ఉంది, అప్పుడు కలుద్దాం.